సాయిరామ్. జై సాయిరామ్. ఇది వచ్చేసి మా బస్సు హైదరాబాద్ నుంచి అయితే స్టార్ట్ అయిపోయాం. బస్సు ఎక్కిపోతున్నాము. షిరిడి బస్సు. యూట్యూబ్ కొద్దిగా చెప్పండి మేడం ఎక్స్పీరియన్స్. ఓకే, లోపలికి వెళ్ళాక ఎలా ఉంది ఏంటన్నా చెప్తాను. బాబాయ్ డాడీ బస్ బుక్ చేసుకున్నాము. లాస్ట్ మినిట్లో ట్రైన్ బుక్ అవ్వలేదు. మాకైతే ఈ కిందవి 2, అటు పక్కన పాప పైన ఇంకో పాప, మొత్తం అయితే 4 మెంబర్స్ 4 తీసుకున్నాము. బస్ అయితే బాగుంది, నీట్గా క్లీన్ అండ్ గ్రీన్గా బాగుంది. ఏం తీసుకొస్తున్నాం? ఊరి పిచ్చరా? అది బీచ్ రోడ్లో చాలా బాగుండేది. చూడంగా నాకు అదే గుర్తుకొచ్చింది. ఎందుకంటే తెమ్మంటే పాపం బస్ ఆపమని మరీ తీసుకొచ్చింది. థ్యాంక్ యూ. హలో ఫ్రెండ్స్, మొత్తానికైతే బస్ అయితే స్టార్ట్ అయిపోయింది. మియాపూర్ నుంచి పిల్లర్ నెంబర్ 620 నుంచి స్టార్ట్ అయిపోయింది. మొత్తానికైతే మేము స్టార్ట్ అయిపోయాం. షిరిడి స్టార్ట్ అయిపోయింది. జై సాయిరామ్. మంచిగా వెళ్ళి హ్యాపీగా రావాలని అనుకోండి. జై సాయిరామ్ అనండి. జై సాయిరామ్. హలో ఫ్రెండ్స్, ఇక్కడైతే మధ్యలో అయితే బస్సెస్ అయితే స్టాప్ చేశారండి డిన్నర్ కోసం. కోహినూర్ రెస్టారెంట్, అన్ని ప్రైవేట్ వెహికల్స్ అన్నీ కూడా ఇక్కడే ఆపేసి అందరు డిన్నర్ చేస్తున్నారు. చూడండి, ఇంటర్సిటీ హైవే పక్కన ఉంది. ఇక్కడ కోహినూర్ ఫ్యామిలీ డాబా అని ఉంది. అన్ని బస్సెస్ ఆగి ఇంకా వాష్రూమ్స్ కానీ ఫుడ్ కానీ అంతా ఇక్కడ ఆపేసి ఒక 10-20 మినిట్స్ అయితే ఆపుతున్నారు. 20 మినిట్స్ టు హాఫ్ అన్ అవర్ ఆపేసి అందరికీ కొంచెం రిలాక్సేషన్ చేస్తున్నారు. ఆఫ్టర్ దట్ బస్ మూవ్ అయిపోతుంది మళ్ళీ టుమారో మార్నింగ్. షిరిడి రీచ్ అయినవా? ఇంకొక హాఫ్ అన్ అవర్ అయితే షిరిడి రీచ్ అయిపోతాం. ఎలా ఉంది బస్ జర్నీ? అది నచ్చిందా? ట్రైన్ జర్నీ నచ్చిందా? బస్ జర్నీ నచ్చిందా? ఏ జర్నీ రీచ్ కావాలి అంతేనా? పర్లేదు, బస్ జర్నీ చేయొచ్చు, బాగుంది. చలి అయితే ఫుల్గా ఉంది ఫ్రెండ్స్. మేమైతే మరి కిందికి దిగలేదు, ఇంకా లోపల నుంచే మాకు చాలా బాగా అనిపిస్తుంది. వెదర్ అయితే చూడండి, మొత్తం మంచు. ఫైనల్లీ రీచ్డ్ షిరిడి. నైట్ అయితే మేము 7:30 8కి స్టార్ట్ అయినాం. మళ్ళీ మార్నింగ్ 8కి రీచ్ అయినాం. మొత్తానికి ఇక్కడ నుంచి మేమైతే ఇంకా బ్లూబెర్రీ హోటల్కి వెళ్ళిపోవాలి. అక్కడ రూమ్స్ బుక్ చేసాం ముందే. హాయ్ చెప్పు. గుడ్ మార్నింగ్. ఫైనల్గా షిరిడీకి అయితే రీచ్ అయిపోయినాము. మా హోటల్కి అయితే వాకబుల్ డిస్టెన్స్, అందుకనే కొంచెం వాకింగ్ కూడా చేసినట్టయితే ఫ్రీ అవుతామని చెప్పేసి చలి బాగా ఉంది. తప్పకుండా బాయ్. నిజంగా చెప్తున్నాను ఫ్రెండ్స్, ఇక్కడైతే సాయిబాబా పాజిటివ్ వైబ్స్ అవన్నీ కూడా అసలు నాకు ఒక ఫీల్ని క్రియేట్ చేశాయి నిజంగా చెప్పాలంటే. మరి ఆ సాయిబాబా మహిమ ఏమో తెలియదు కానీ దానికి అసలు ఇక్కడ అడుగు పెట్టినప్పుడు నాకు పాజిటివ్ ఎనర్జీ అయితే వచ్చేసింది. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఫైనల్లీ నా సాయిబాబాని ఆఫ్టర్ 15 years తర్వాత వచ్చాను నేను షిరిడీకి. చూద్దాం, చాలా మార్పులు జరిగినాయి. అప్పుడు ఎప్పుడో అమ్మ వాళ్ళతో వచ్చాను చిన్నప్పుడు, పెళ్ళి కాక ముందుకు. మళ్ళీ ఇప్పుడు నా పిల్లలతో, మా హస్బెండ్తో.
యాక్చువల్గా 11కి. సో అందులో ఉన్న వాళ్ళు ఇంకా చెక్అవుట్ చేయలేదని అయితే వెయిటింగ్ చేస్తున్నాం. మేము ముందే వచ్చేసినాము, సో అందుకనే వెయిట్ చేస్తున్నాము. రూమ్ ఇస్తే ఫ్రెష్ అప్ అయిపోయి టెంపుల్కి వెళ్ళిపోతాం. ఇక్కడ మాత్రం చాలా స్కామ్స్ ఉన్నాయి ఫ్రెండ్స్, బీ కేర్ఫుల్. వెయిటింగ్ అయిపోయింది, రూమ్కి వెళ్తున్నాం. 3rd ఫ్లోర్లో ఇచ్చారు, వెళ్తున్నాం. వాళ్ళు ఎవరో ఇప్పుడే చెక్అవుట్ చేశారంట, మాకు క్లీన్ చేసి ఇచ్చేసారు. వెళ్తున్నాం, చూద్దాం. ఇది మా రూము. రూమ్ అయితే నీట్గానే ఉంది, వాష్రూమ్స్ ఇవి. హలో ఫ్రెండ్స్, మొత్తానికి అయితే మేము షిరిడి దర్శనానికి స్టార్ట్ అయిపోయినాం, రెడీ అయిపోయినాం. రూమ్కి వచ్చి ఫ్రెష్ అప్ అయిపోయి అందరం ఒకసారి జై సాయిరామ్ చెప్పండి. జై సాయిరామ్. దర్శనానికి వెళ్ళొచ్చినాక అప్డేట్ ఇస్తా, ఒకవేళ వీలుంటే చూపిస్తా. మొత్తానికి దర్శనానికి స్టార్ట్ అయిపోయాం ఫ్రెండ్స్. అందరం అయితే మంచిగా పట్టుబట్టలు కట్టుకొని వెళ్తున్నాం దర్శనానికి. ఫస్ట్ టైం కదా షిరిడి, కొంచెం కన్ఫ్యూజన్గా ఉండేది. చాలా రోజులు అయిపోయింది, ఎప్పుడో చిన్నప్పుడు వెళ్ళాను, బట్ అంత గుర్తులేదు. సో ఇంకా అట్లా లోపలికి అయితే వెళ్ళాము. ఇది లోపలికి వెళ్ళే దారి. ఇటు సైడ్ మొత్తం అంతా కూడా షాప్స్ ఉంటాయి. సాయిబాబాకు తీసుకెళ్ళడానికి ఫ్లవర్స్ కానీ అవన్నీ కానీ ఇక్కడే దొరుకుతాయి. స్వీట్స్ తీసుకెళ్ళమని చెప్తారు, బట్ కానీ లోపలికి అలో చేయరండి. సెక్యూరిటీ వాళ్ళు తీసేసుకొని అక్కడే పెట్టేస్తారు. సో ఫ్లవర్స్ అయితే తీసుకెళ్ళచ్చు, స్వీట్స్ అయితే నాట్ అలౌడ్ అండి. సెక్యూరిటీ వాళ్ళైతే తీసేసుకుంటారు. మేము తీసుకెళ్ళి వేస్ట్గా అక్కడ సెక్యూరిటీ వాళ్ళకి ఇచ్చేసాము. ఫ్లవర్స్ అయితే తీసుకెళ్ళొచ్చు. ఇంకా ఇటు పక్క మొత్తం అంతా కూడా షాప్స్, బొట్టు పెట్టేవాళ్ళు ఇవన్నీ కూడా ఉంటాయి. చూసారు కదా, నేను ఫ్లవర్స్ స్వీట్ తీసుకున్నాను, బట్ ఫ్లవర్స్ మాత్రమే అలో చేశారు. ఇంకా మొత్తానికైతే నలుగురం బొట్టు పెట్టించుకొని లోపలికైతే దర్శనానికి అయితే వెళ్ళిపోయాం ఫ్రెండ్స్. మొత్తానికైతే 3.5 hours తర్వాత మా దర్శనం అయితే కంప్లీట్ అయిపోయింది. ఈరోజు క్రౌడ్ అయితే చాలా ఉంది, సండే కదా, మేబీ అందుకే కావచ్చు. మొత్తానికి నా 13 సంవత్సరాల నిరీక్షణ ఫలించింది. నిజంగా చెప్పాలంటే 13 సంవత్సరాల తర్వాత ఆ సాయినాథుని దర్శించుకున్నాను. ఎలా ఉంది దర్శనం? చాలా బాగా జరిగింది. మొత్తానికైతే ఆ సాయినాథుని నా కళ్ళ నిండా చూసుకున్నాను. ఐఎమ్ సో హ్యాపీ. ఇప్పుడైతే అన్నదానానికి వెళ్తున్నాము తినడానికి. అన్నదానానికి వెళ్ళడానికి అయితే గుడి నుంచి మ్యాక్సిమం ఒక 1.5 kilometer అయితే ఉంటుందండి. ఇంకా అక్కడైతే మీకు అన్నదానం అయితే పెడతారు. అక్కడ కూడా లైన్స్ ఉంటాయి, బట్ కానీ 1 time 1000 members అట్లా లోపలికి అలో చేస్తారు కాబట్టి అంత పెద్ద టైం ఏం పట్టలేదు. ఇంకా అలా వెళ్తున్నారు కదా, అట్లా కొంతమందిని పంపించేశారు. మేమైతే ఒక 10 to 15 minutes అట్లా వెయిట్ చేసాము అంతే. ఇంకా లోపలికి వెళ్ళిపోయాం. చూసారు కదా ఎంతమందిని లోపలికి అలో చేశారో. ఫుడ్ అయితే ఇంకా ఇక మరాఠీ వాళ్ళు కంపార్ట్మెంట్ ఉన్నాయి. ఫుడ్ ఎలా ఉండదో తిన్నాక చెప్తారు. నిజంగా అన్నదానం అంటే ఎలాగో ఉంటుందని అనుకున్నా, బట్ చాలా అంటే చాలా బాగా వేడిగా సర్వ్ చేసారండి. 3 కర్రీస్, 2 చపాతీస్, ఫస్ట్ అయితే రవ్వ కేసులు పెట్టారు, తినేసారు పిల్లలు. ఆల్రెడీ చాలా బాగా సర్వ్ చేస్తున్నారు, నీట్గా క్లీన్గా చాలా బాగుంది. తప్పకుండా ట్రై చేయండి. అందరికీ ఇంకా కావాలంటే కూడా ఇస్తున్నారు. ఆ తర్వాత దర్శనం అయిపోయాక ఇంకా అక్కడ ప్రసాదం కౌంటర్ దగ్గరికి అయితే వచ్చేసాం. ప్రసాదం తీసుకొని ఇంకా రూమ్కి అయితే వెళ్ళిపోయాం. మొత్తానికైతే సాయిబాబా దర్శనం కంప్లీట్ అయిపోయింది. ఇంకా లంచ్ కూడా అక్కడనే చేసేసినాం. బాగుంది, తినొచ్చు. ఇంకా చాలా అయితే చాలా క్రౌడ్ ఉంది, కానీ పర్లేదు, అందరికి బాగుంది. ఫుడ్ అయితే తినేసినాం మొత్తానికి. ఇంకా ఎంతైనా మహారాష్ట్ర స్టేట్ మారిపోయింది కదా, సో ఫుడ్ అయితే కొంచెం స్వీట్గా, మనంత తెలంగాణ అంత హాట్గా అయితే లేదు, బట్ బాగుంది, తినొచ్చు. తినేసినాం. రూమ్కి వచ్చి డ్రెస్ చేంజ్ చేసేసుకున్నాం. ఇప్పుడైతే
ఇక్కడ దగ్గరలో చిన్న చిన్న ఓల్డ్ షిరిడి ఇంకా అవన్నీ ఉన్నాయంట. అవన్నీ కూడా మీకు చూపిస్తాను. మోర్ అప్డేట్స్ టు ఫాలో మై ఛానల్. 5 ప్లేసెస్ ఏమో ఉంటాయంట. చూద్దాం. ఓల్డ్ షిరిడి, పంచముఖ, వీరభద్ర అంట. ఇవన్నీ కూడా చూసుకొని ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏంటంటే ఫ్రెండ్స్, ఇప్పుడు చూస్తున్నారు కదా, వీళ్ళందరూ కూడా ముంబై టు షిరిడి బై వాక్ వస్తున్నారు. వాళ్ళందరూ కూడా లోకల్ ప్లేసెస్ అని చెప్పాను కదా. ఫస్ట్ స్టార్టింగ్ ఇక్కడికి తీసుకొచ్చారు. ఇది టెంపుల్, పంచముఖ ఆంజనేయ స్వామి ఉంటారంట. ఇంకా మేమైతే ఇట్లా లోపలికి వెళ్తున్నాము. చూద్దాం. లోపలైతే వీడియో రికార్డింగ్ వద్దని చెప్పారండి, నాట్ అలౌడ్ అని చెప్పారు. సో అందుకని చెప్పేసి అయితే బయటనే తీసాను. తర్వాత పర్మిషన్ తీసుకున్నాక చుట్టూ చూపించండి కానీ మొత్తం అయితే వినాయకుడిది అక్కడ అంతా కూడా చూపించొద్దు, లోపల అలో లేదని చెప్పారు. తర్వాత ఇంకెళ్ళి మీకు కూడా అన్నీ చూపించడానికి అయితే ట్రై చేస్తున్నాను. చుట్టూ అయితే మొత్తం అన్నీ మొత్తం బాల గణపతి, తరుణ గణపతి, భక్తి గణపతి, అట్లా ఒక్కొక్క పేరుతోని ఒక్కొక్క వినాయకుడిని అయితే చుట్టూ పెట్టారండి. మొత్తము 9 వినాయకులు అట్లా పెట్టారు. చాలా బాగుంది టెంపుల్ అయితే, మస్ట్ విజిట్ చేయండి. నాకైతే ఈ 5 ప్లేసెస్లలో ఎక్కువగా నచ్చింది ఇది. ప్లస్ ఇంకొకటి వచ్చేసి దత్తాత్రేయుడి టెంపుల్, మళ్ళీ ప్లేస్ వచ్చేసి ఓల్డ్ షిరిడి. ఈ 3 అయితే బాగా నచ్చాయి. చూడొచ్చు. లోకల్ ఏరియాస్ లోకల్ ఏరియాలో ఆటో వాళ్ళకి ఒక 500 to 600 అట్లా ఇస్తే వాళ్ళే మొత్తం అంతా ఒక 1-2 అవర్స్లో మొత్తం అంతా కవర్ చేసేసి మనల్ని ఎక్కడైతే పికప్ చేసుకున్నారో అక్కడైతే మళ్ళీ డ్రాప్ చేసేస్తారు. బాగుంది. వాళ్ళకి అంత లోకల్ తెలుసు కాబట్టి వెళ్ళొచ్చు. షిరిడి దర్శనం అయిపోయాక లోకల్లో చిన్న చిన్న టెంపుల్స్ ఉన్నాయి. ఈ టెంపుల్ అయితే చాలా బాగా అనిపించింది, గణపతిది నాకైతే నచ్చింది. తప్పకుండా వెళ్ళి చూడండి. ఇంక ఇదంతా కూడా బయట అంతా కూడా చూపించాను, అది వాళ్ళ ఆఫీసు. అటు సైడ్ వచ్చి ఇంకోటి అమ్మవారి టెంపుల్ ఉంది. ఇంకా మొత్తానికి అయితే మా గణపతి దర్శనం అయితే కంప్లీట్ చేసేసుకున్నాము. హలో ఫ్రెండ్స్, తనకైతే పంచముఖ ఆంజనేయ స్వామి టెంపుల్ నుంచి కనీసం ఒక 10-15 మినిట్స్ జర్నీ తర్వాత వచ్చినాం ఇక్కడికి. ఈ ట్రీ వచ్చేసి అంట, ఈ చెట్టు వచ్చేసి ఎన్ని సంవత్సరాల క్రితం బావా? 250 ఇయర్స్ దాటిన చెట్టు అంట అండి ఇది. ఈ చెట్టును కూడా చూడడానికి వస్తున్నారు అంటే లోకల్లో. మా అమ్మ 250 ఇయర్స్ చెట్టు అంటే చాలా పెద్దగా ఉంది. అగో కొంచెం కూడా అంటే ఎండిపోయినట్టే ఉంది, బట్ ఏవో కాయలు ఉన్నాయి వాటికి. అవి ఏం కాయలు నాకు కూడా తెలియదు. ముందటైతే స్వామివారి ఫోటో పెట్టారు. దాని హిస్టరీ గురించి అయితే ఇక్కడ మొత్తం అంతా రాశారు. ఏకముఖ దత్తా మందిర్కి అయితే వచ్చేసినాం. ఇప్పుడు నెక్స్ట్ ఇది 3rd ప్లేస్ మేము తిరిగే దాంట్లో దత్తాత్రేయ మందిరానికి అయితే వెళ్తున్నాము. ఇదంతా దత్తాత్రేయ స్వామి మందిరం అండి. మందిరంలో అయితే అప్పటి పురాణ కాలానికి సంబంధించిన ఫొటోస్ అన్నీ కూడా పెట్టారు. అసని కన్యాకుమారి స్థాన్ సపురి టెంపుల్, పురాణ టెంపుల్ అప్పటిది. కన్యాకుమారి అది. ఇంకో చెట్టులో గణపతి చూడు. అసలు వింత అయింది కదా. నాకైతే ఇది ఒక మిరాకిల్ అనిపించిందండి. చెట్టులో విఘ్నేశ్వరుడు ఉండడం చూపించింది. ప్లేస్ అయితే శ్రీ వీరభద్ర దేవస్థానంకి అయితే వచ్చేసినాము.
బాగుంది, చాలా పెద్దగా ఉంది టెంపుల్. మొత్తం ఇదైతే షిరిడి మార్కెట్ దగ్గరనే ఉంది. ఇక్కడ పక్కనే మార్కెట్ కూడా అవుతుంది. మార్కెట్ దగ్గర ఈ వీరభద్ర స్వామి టెంపుల్ కూడా ఉంది. శివాజీ చిత్రపటాన్ని కూడా ఇక్కడ పెట్టారు. ఇదైతే వచ్చేసి వీరభద్ర స్వామి టెంపుల్ ఫస్ట్ స్టార్టింగ్లో ఇక్కడ పెట్టారండి. ఇంకా లోపల వీరభద్ర స్వామికి అప్పుడే పూజ అవుతుంది. మేము వెళ్ళిన టైంకి దర్శనం అయితే బాగా జరిగింది మాకు. నెక్స్ట్ ఆ పక్కనే శివుడు టెంపుల్ కూడా ఉందండి, శివాలయం ఉంది. మస్ట్ విజిట్ చేయండి. పక్కనే ఈ రెండు కూడా. ఇంకా కన్స్ట్రక్షన్స్ అవుతున్నాయి, బట్ కానీ టెంపుల్ అయితే చాలా బాగా అనిపించింది. నీట్గా పీస్ఫుల్గా ఉంది. ఇదంతా వచ్చేసి అయితే షిరిడి బస్ స్టాండ్కు దగ్గరలోనే ఉంది. ఇదైతే ఓల్డ్ షిరి ఎంట్రన్స్, బట్ కానీ చూడడానికి 2 hours మాకు టైం సరిపోక మేము వెళ్ళలేదండి. మీరైతే తప్పకుండా చూడండి. ఇంకా మంచి వీడియోస్ రాబోతున్నాయి. డూ సబ్స్క్రైబ్.